జై శ్రీరామ్. కనుక హనుమంతుడు కాయం పెంచడం అంటే కాంతివంతమైన కాయాన్ని పెంచాడన్నమాట. ఆమె కూడా పెంచింది. కానీ ఆయన ఏం చేస్తాడో తెలియదు. అందుచేత ఆమె 100 యోజనాలు పెంచేసరికి ఈయన క్షణమాత్రంలో మళ్ళీ బొటనవేలంత అయిపోయి ఆమె మళ్ళీ నోరు మూసే లోపల సురసు నోటి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేశాడు. అది అక్కడ ఆయన సమయస్ఫూర్తిని సూచిస్తుంది, బుద్ధి కుశలతను సూచిస్తుంది, దుర్గమ కార్యాన్ని సులభంగా నిర్వర్తించే శక్తిని సూచిస్తుంది. ఏదో మీద పడిపోతోంది అంటే బెంబేలు పడిపోకుండా తనలో ఉన్న బుద్ధిబలం చేత దాటాలి. ఏదో ఆరాట పడుతూ తిరిగితే అవ్వవు. ఆరాటం ఉండేవాడు సద్గురువు అవడానికి అవకాశమే లేదు. ఆకాశంలో నిలబడి నీ వరం ప్రకారం నిర్వర్తించాను, వస్తాను అని నమస్కరించాడు. అప్పుడు సురస నిజరూపము ధరించి, ఓ హనుమంతుడా, నీ కార్యం సాధించడానికి సుఖంగా పో, రామునితో వైదేహిని చేర్చు అని ఆశీర్వదించింది. ముందు మైనాకుని ఆశీర్వచనము, మళ్ళీ సురస ఆశీర్వచనం. ఇవన్నీ సద్గురువునకు వచ్చే పరీక్షలు, ఆశీర్వచనములును. సద్గురువు యొక్క కళ్యాణ గుణాలను తెలియచెప్పారు. శిష్యుడు కూడా గురువుని పరీక్ష చేసుకోవాలి. ఊరికే దాసోహమని తర్వాత ఇక్కడంత లాభంగా లేదు అని వెళ్ళిపోకుండా. మనము ఎవరు నదురుగా కనపడితే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాము. అక్కడేం కుదరకపోతే ఇదేం బాగోలేదు అని ఇంకో చోటికి పోతుంటాము. అక్కడా బాగోలేకపోతే మరొక చోటికి పోతుంటాం. గురువు శిష్యుడిని పరీక్ష చేసి అంగీకరిస్తాడుట. సీతాదేవి ముందుగా హనుమంతుని రకరకాలైన ప్రశ్నలు వేస్తుంది. అంతకుముందు హనుమంతుడు ఈ సీతాదేవి నిజమైన సీతేనా అని పరీక్ష చేస్తాడు. రామానుగ్రహానికి తగిన అర్హత సీతలో ఉన్నదా లేదా అన్నది హనుమంతుడు చూస్తాడు. తనను రాముని వద్దకు లేదా దైవం వద్దకు చేర్చగలిగే సామర్థ్యము హనుమంతునకు ఉన్నదా లేదా అని సీతాదేవి పరీక్ష చేసి చూసుకుంటుంది. పెద్దల ప్రవర్తనలు ఎలా ఉన్నాయో సరిగ్గా చదువుకోవాలి. ఆ ప్రవర్తనలో నుండి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకే చదువని వాడు అజ్ఞుండగు అన్నారు. మరి ఇటువంటి శక్తి సామర్థ్యాలు సద్గురువునకు ఉండాలి. శిష్యుడు కూడా ముందు కాళ్ళ మీద పడిపోయి నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను అని తర్వాత నాలుక కొరుక్కోవడం అసత్య భాషణం అవుతుంది. ఇహవాడికి ఆ జన్మకి పరిష్కారం లేదు. ప్రతి కాళ్ళ మీద పడిపోతూ ప్రతివారితోనూ అదే మాట అంటుంటే అదెట్లా ఉంటుంది? డబ్బున్న ప్రతివాడి దగ్గర ఓ 10 అప్పిస్తావా అన్నట్లుంటుంది. అది పద్ధతి కాదు. జై శ్రీరామ్.